హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు ఫణీంద్ర. నేను నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను. నేను నా ఛానల్లో మీకు వ్యవసాయం సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా మరియు నేను నా పొలంలో మరియు నా భూమిలో పండించే పంటలను మీకు వ్లాగ్స్ రూపంలో మరియు నా వీడియోల రూపంలో మీకు అందిస్తాను. నన్ను మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను మా చిక్కుడు చెట్లు మరియు బీరకాయ చెట్లు మేము మల్చింగ్ షీట్ వేసుకొని పెంచడం జరిగింది. ఇవి ఎలా పెరిగాయో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఒకసారి ఇలా చూడండి. మేము ఇలా వరుసగా కట్టెలు నాటి కొన్ని వరుసలు నాటుకున్నాము. ఈ వరుసలలో బీర చెట్లు మరియు చిక్కుడు చెట్లు కలిపి పెట్టాము. దిగుబడి కూడా మంచిగానే వస్తుంది. సో ఇలా వరుసకి ఇంత గ్యాప్, 2 అడుగుల గ్యాప్ దూరం పెట్టుకున్నాము. సో మనకు నడవడానికి సులువుగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను ఈ యొక్క చిక్కుడుకాయ గురించి కొంత సమాచారం ఇద్దామనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల సాగులో ఫ్రెంచ్ బీన్స్ లేదా పెన్సిల్ బీన్స్ మరియు చిక్కుడు సాగు చాలా లాభదాయకమైనవి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలంలో 45 నుండి 60 రోజుల్లో చేతికి వచ్చే పంట కావడంతో రైతులు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. బీన్స్ సాగును సమర్థవంతంగా మరియు అధిక దిగుబడి సాధించేలా ఎలా చేయాలో స్టెప్స్ రూపంలో నేను చెప్తాను. సో ఫస్ట్లో నీళ్ళ మరియు వాతావరణం ఎంపిక. బీన్స్ సాగుకు సారవంతమైన విత్తన నేలలు లేదా ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు చాలా అనుకూలం. నేలలో నీరు నిల్వ ఉండకుండా తేమను పట్టి ఉంచే గుణం ఉండాలి. పగటి ఉష్ణోగ్రత 15 degrees నుండి 20 degrees వరకు ఉండే సమశీతోష్ణ వాతావరణం దీనికి బాగా సెట్ అవుతుంది. సో సెకండ్ స్టెప్ ఏంటంటే నీళ్ళ తయారీ మరియు ఎరువులు. పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నాలి. ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కులో వేసి కలియ దున్నాలి. నేలలో తేమ శాతం సరిగా ఉండేలా చూసుకోవాలి. ఎకరాకు సుమారు 12 నుండి 15 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. వరుసల మధ్య 45 సెంటీమీటర్ల మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తనాలను 2-3 సెంటీమీటర్ల లోతులో నాటాలి.